నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్లు తయారైంది మున్సిపల్ అధికారుల తీరు. జిల్లా కలెక్టర్ దగ్గర 100 పడకల హాస్పిటల్ కు సమీపంలో లక్షలు పోసి నిర్మించిన పార్కు ఇప్పుడు నిర్వహణ లేక వెలవెలబోతుంది. భవిష్యత్తు తరాలకు నివాసయోగ్యమైన పర్యావరణాన్ని, మంచి వాతావరణాన్ని అందించాలని చేపట్టిన ఆక్యుపెజర్ పార్క్ చెత్తా చెదారంతో, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కనీసం మున్సిపల్ అధికారులు ఈ పార్కు వైపు కనీసం చూడకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితహారం కార్యక్రమం సందర్భంగా 2023 జూన్ 19న భూపాలపల్లి నూతన కలెక్టరేట్ ముందు 36,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్యుప్రెజర్ పార్కును అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. లక్షలు పెట్టి ప్రారంభించారే తప్ప నిర్వహణ మాత్రం గాడి తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన పార్కులో అప్పటి మంత్రి, కలెక్టర్ మొక్కలు నాటారు. కానీ ఇప్పుడు అక్కడ మొక్కల జాడే కనబడడం లేదు. ఎటు చూసినా చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో పార్కు దర్శనమిస్తుంది. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని లక్షలు వెచ్చించి నిర్మించిన పార్కు నిర్వహణను గాలి కొదిలేయడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్యుప్రెజర్ పార్కు ఇటు 100 పడకల హాస్పిటల్ కు, అటు కలెక్టరేట్ కు దగ్గరగా ఉంటుంది. వివిధ కారణాల రీత్యా కలెక్టరేట్ కు, హాస్పిటల్ కు వచ్చే ప్రజలు సేదతీరుదామంటే పార్కులో ఉండలేని పరిస్థితి. ఎటు చూసినా మద్యం సీసాలు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలే ఉండడంతో దీనిని పార్క్ అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. దాదాపు 36 లక్షలు వెచ్చించి నిర్మించిన నిర్మాణం ఇలా నిరుపయోగంగా మారడంతో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పార్కు నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. పార్కు ప్రారంభ సమయంలో నాటిన మొక్కలు ఎక్కడ ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా పార్కులు నిర్మించడం ఎందుకని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి ఆక్యుప్రెజర్ పార్కులో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఆక్యుప్రెజర్ పార్కులో సుమారు 36,50,000 తోటి మరి యొక్క నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. 2023 జూన్ 19న దానికి శంకుస్థాపన చేసి ఏ ఒక్క నిర్మాణ పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అక్కడనే దాని ఎదురుగానే 100 పడకల ఆసుపత్రి ఉంటుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. ఎవరన్నా 100 పడకల ఆసుపత్రిలో పేషెంట్ను అడ్మిట్ చేసి రిలాక్స్ కావడానికి అక్కడికి వెళ్ళి కూర్చుందామనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో చెట్లు చెదులు అంతా పెరిగి అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా అదొక మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. మన నగరపాలక సంస్థ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఆ యొక్క సిబ్బందితోటి ఆ చెత్తను లేకుండా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చొరవ చూపి త్వరగా ఆ యొక్క పనులను చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.